ఉప్పు అందుకోండి కొద్దిగా. అసలు సిసలైన ఉప్పు కూడా ఇలా అన్నిటి మీద ఇలా చల్లేసి. సబ్కా రాజా నమ్మక్ రాజా. అమ్మ మీరు ఆ గుత్తి వంకాయ సినిమా గురించి ఏదో చెప్పి ఆగిపోయారు పాట. అవును. ఆహా ఏమి రుచి, ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి. పాటలా పాడండి. నేను పాట పాడితే ఇప్పుడు మొత్తం ఛానల్ ఆఫ్ చేస్తారు. మీరు ఆ పాట పెట్టండి దీనికి. దీనికి చక్కగా ఇదిగోండి ఇలా మూత పెట్టాం కదా, ఆ స్ట్రీమ్కి ఉడుకుతుంది. మనం కొంచెంసేపు ఉడకనిద్దాం, సరేనా అండి. ఇలా మనం ముక్క తిప్పుతామన్నమాట. బ్రహ్మాండమైన స్మెల్. వంకాయ వాసన, గుత్తి వంకాయ వాసన. ఈ సైజు వంకాయలే తీసుకోవాలమ్మా. అయితే మనకి బాగా చక్కగా మనం ఈ పెట్టాం కదా ఎండు కొబ్బరి ఇవన్నీ, అవన్నీ అందులో పెట్టడానికి వీలుగా ఉంటుంది, చూడటానికి బాగా కనిపిస్తుంది కదా. చిన్నవి తీసుకోకూడదు, మరి పెద్దవి కూడా తీసుకోకూడదు. ఇవేనా బాగుంటాయి సైజు. దీన్ని ఇలా ఉండనిద్దాం, ఇంకా మగ్గాలి. ఇందులో ఏమి వాటర్ అప్పుడే పోయకుండా మనం కొంచెం చింతపండు రసం వేరే ఉడకపెట్టి పైన పోసేసుకోవాలి. చాలు చాలు.